హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ మిస్టేక్స్ కేసు మీద హియరింగ్ అయితే జరిగిందండి. పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ గారు చాలా బలంగా వాదనలు అయితే జరిగాయండి. గ్రూప్ 2 సమస్యని కులంకుశంగా అంటే స్పష్టంగా న్యాయమూర్తి గారికి వివరించడం జరిగింది. పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ గారు ఈరోజు విజయం మ్యాక్సిమం సాధించారు. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జిఏడి వారు అన్ని పిటిషన్స్కి ఒకే కామన్ కౌంటర్ అయితే ఫైల్ చేయడం జరిగిందండి. ఈరోజు అడ్వకేట్స్ గారు బొద్దులూరు సార్ కానీ మోతుపల్లి సార్ కానీ వాదనలు చాలా బాగా వాదించారండి. ఇప్పటి వరకు తెలియజేయబడిన సమస్యలు ఏంటంటే ఏమి చెప్పారంటే మరి ముఖ్యంగా జీవో 77 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దాన్ని బట్టి ఆర్కే సబర్వాల్ కేసు, దర్యా కేసు అంటే తీర్పులు ఉంటాయిగా వాటిని కులంకషంగా వివరించడం జరిగింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే గతంలో జరిగినట్టే వాదనలు ఈరోజు కూడా చాలా బలంగా జరిగినాయి. అయితే కంగారు పడాల్సిన పని లేదు. పిటిషనర్స్ తరపున మాత్రమే వాదనలు జరిగాయండి ఇప్పటివరకు. రేపు నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి మండే 21వ తారీఖున నెక్స్ట్ హియరింగ్ ఉంటుందండి. ఆ రోజు కూడా మ్యాక్సిమం పిటిషనర్స్ తరపునే వాదనలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం, గవర్నమెంట్ కూడా ఛాన్సెస్ ఉంటుందో లేదా అని చూద్దాం. ఆ రోజు ప్రస్తుతానికైతే ఈరోజు వరకు చాలా మంచిగా వాదనలు జరిగాయి. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి మండే ఉంటుందండి 21వ తారీఖున. ఇది ఈరోజు హియరింగ్ జరిగింది. చాలా బాగా జరిగినాయండి వాదనలు. చూద్దాం గవర్నమెంట్ తరపున ఏం వాదిస్తారు ఏంటి. స్టే ఒకటే అండి గమనిక ఏంటంటే స్టే అయితే రాలేదండి. ప్రజెంట్ మండే హియరింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మూవ్ అవుదాం. ఏం జరుగుతుంది ఏంటనేది మీకు తెలియజేస్తాను. ఈ కంగారు పడాల్సిన పని లేదండి. ఇప్పటి వరకు మన సమస్యని రైజ్ చేయగలిగామండి. మండే కూడా మన వైపే వాదనలు ఎక్కువ జరుగుతాయి అని అంటున్నారు పిటిషనర్స్. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటండి. ఇదండి ఈరోజు హియరింగ్ జరిగింది. సో నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి సోమవారం ఉంటుందండి. ప్రస్తుతానికైతే స్టే అయితే రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.